జీవో ఇద్దాం డ్రామా చూద్దాం 42% రిజర్వేషన్ల ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు ఆధారంగా ఇచ్చేందుకు కసరత్తు. న్యాయపరంగా ఈ ఉత్తర్వులు నిలబడవని తెలిసినా ముందుకే ఎవరు కోర్టుకెళ్లినా బీఆర్ఎస్ వైపు లేవనెత్తి చూపాలని ప్రణాళిక. ఓవైపు సెప్టెంబర్ 30 లోపు పంచాయతీ ఎన్నికలు ముగించాలని, నెల రోజులలో రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికలలో ఇచ్చిన హామీ ఏది అమలు చేయలేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం ఒక్క దెబ్బకు రెండు పిట్టలనే తరహాలో ప్లాన్ వేసినట్లుగా సచివాలయ వర్గాలలో చర్చ జరుగుతుంది. కోర్టు చెప్పిన ప్రకారం 30 రోజులలో రిజర్వేషన్ల ఖరారు అసాధ్యమని నిపుణులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారట. దీంతో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక జీవో తీసుకురావాలంటే నిర్ణయానికి వచ్చినట్టుగా విశ్వసనీయ వర్గాలు చెప్పారు. అయితే జీవోను విడుదల చేసి తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు చావండి అన్నట్లుగా రాజకీయం చేయడానికి సిద్ధమైనట్లుగా సమాచారం. ఈ ఉత్తర్వులను ఎవరు కోర్టులో సవాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ పైన కేసులు వేయించి ఎన్నికల ప్రక్రియ అడ్డుపడి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారట. ఇగో ఇట్టుంటుంది కాంగ్రెస్ వాళ్ళ తెలివి, దిమాక్ మస్తు ఉంటుంది. వాళ్ళు చెయ్యరు, పక్కొని చేయనియరు, కానీ బట్ట కలిసి మీదెత్తారు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణలో కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు జరిగింది. మొత్తానికి 84,000 కోట్లు 94,000 కోట్లతో ఫినిష్ అయిపోయింది. కానీ 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని తెలంగాణలో ఉన్న అడ్డమైన కారకూతలు కోసిన బొచ్చు కుక్కలందరికీ కూడా క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, సెప్టెంబర్ 30 లోపు 42% రిజర్వేషన్ అమలు చేయాలి. చేసిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని ఇప్పటికే విపక్షాలన్నీ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసమ్మతి సెగలు కూడా చెప్తున్న సంగతి మనం చూస్తున్నాం. సో ఈరోజు ఏం చేస్తారంటే, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశం, వీళ్ళ నినాదం, వీళ్ళ ఎజెండా ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా పూర్తి స్థాయిలో 70 స్థానాలను కూడా చేజిక్కించుకునే అవకాశం ఉందని నిన్న కూడా సర్వే చెప్పిన పరిస్థితి మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో మళ్ళొకసారి స్థానిక సంస్థలలో వాళ్ళు చేసుకున్న వ్యక్తిగత సర్వే కానీ ఇతరత్ర సర్వేలలో ఏమొచ్చింది, వాళ్ళకు భారీ ఓటమి తప్పదని తేల్చి చెప్పారు. సో ఇలాంటి పరిస్థితులలో ఓటమి అనే ఒక భయాన్ని, ఆ ముసుగును పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టేసి బట్టగాల్చి మీదేసే ప్రణాళికలో ఉన్నారన్నట్టు. సో వీళ్ళ డ్రామాలు, వీళ్ళ కథలు ఎట్లుంటాయని చెప్పడానికి ఇదొక ప్రధానమైన అంశం. ఇక మీ అందరికీ తెలిసిన విషయంగా నేను నిన్ననే చూసినది ఏది, కేసీఆర్ నిర్మాణం, రేవంత్ ప్రారంభం. హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీకి శాశ్వతంగా గత కేసీఆర్ ప్రభుత్వం 5,937 కోట్లతో చేపట్టిన వ్యూహాత్మకమైన రహదారుల అభివృద్ధి కార్యక్రమం ఫలాలు ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. 182 కోట్ల వ్యయంతో 1.2 కిలోమీటర్ల పొడవున నిర్మించిన గచ్చిబౌలి శిల్పాల్ లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. దివంగత నేత పీజేఆర్ పేరు పెట్టిన ఈ ఫ్లైఓవర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించే అవకాశం ఉన్నదట. ఇక మీ అందరికీ తెలుసు కదా, పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణ ఏ స్థాయిలో ట్రాఫిక్ రోజు రోజుకు పెరిగిపోతుంది. గ్రామాల నుంచి పూర్తిగా పట్టణం వైపు ఏ విధంగా ప్రజలు అడుగులు వేస్తున్నారు. ఇక్కడ నివసించడానికి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ ఇతరత్ర ఉండడానికి నివాసయోగ్యంగా అన్ని రకాలుగా కూడా ప్రజలందరూ కూడా పట్టణ బాట పడుతున్న తరుణంలో ట్రాఫిక్ రోజు రోజుకు నిరంతరం పెరిగిపోతున్న ఆ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన ఈ ఫ్లైఓవర్లన్నింటికి కూడా ప్రారంభం మొత్తం నిర్మాణం అంతా పూర్తయి ప్రారంభానికి నోచుకున్న తరుణంలో కేసీఆర్ ఏమో పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టిండు, రేవంత్ రెడ్డి వచ్చి రిబ్బన్ కట్ చేస్తాడట. ఇది కథ. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం, మున్సిపల్ ఎన్నికలు ఇంకెప్పుడు, ఇంతవరకు ఎందుకు నిర్వహించలేదు, కాలపరిమితి ముగిసినా ఎందుకు జాప్యం, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు సమగ్ర వివరాలు అందించాలని ఆదేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక వీళ్ళకు ఎన్నికలు అంటే భయం. కాంగ్రెస్ పార్టీకి ఏదికంటే మొన్నట్లెక్క ఏదో 6 గ్యారెంటీలు 13 అంశాలంటే ఇప్పుడు నమ్మే పరిస్థితులలో లేరు. 18 నెలల కాలంలో ఎట్లా అంటే రచ్చరచ్చగా మారిపోయిన ప్రతి ఎపిసోడ్ను కూడా చూసాం. ఈ 18 నెలల కాలంలో జరిగిన స్కీములు అన్నీ వాటన్నింటినీ కూడా నేను లెక్కతో సహా చెప్తా. సో వీళ్ళు ఎన్నికలకు ఎందుకు వెళ్తలేరంటే, పూర్తి స్థాయిలో కూడా చదువుకున్న యువత అంతా కూడా, దాంతోపాటు గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులు కూడా అందరూ కూడా మాట్లాడుకునేది ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ మాకు అద్దయ్యా, ఈ కాంగ్రెస్ పార్టీకో దండం వీళ్ళకో దండం అనే పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఫైనల్గా వీళ్ళందరూ కూడా జరిగే విషయం ఏంటంటే, ఎన్నికలంటే భయపడే కాడికి వస్తున్నది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు.